పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి అనేక అద్భుతాలు, మహిమలు ప్రచారంలో ఉన్నాయి. ఒక బ్రిటిష్ కలెక్టర్ అహంకారానికి, జగన్నాథస్వామి మహిమకు మధ్య జరిగిన ఒక కథ. అయితే ఇది చారిత్రక ఆధారాల కంటే కూడా భక్తుల విశ్వాసం నుండి వచ్చిన కథ. తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. బ్రిటిష్ కలెక్టర్ అహంకారం. 1890వ సంవత్సరంలో పూరీ ప్రాంతానికి ఒక బ్రిటిష్ కలెక్టర్ ఉండేవాడు. అతను చాలా కఠినంగా, హేతువాదిగా వ్యవహరించేవాడు. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఉన్న అనేక సంప్రదాయాలను, ముఖ్యంగా దేవాలయాల ఆచారాలను అతను వ్యతిరేకించేవాడు. పూరీ జగన్నాథ ఆలయంలో ప్రతిరోజూ తయారుచేసే మహాప్రసాదం, భక్తులకు పెట్టే అన్నం గురించి అతనికి చాలా సందేహాలు ఉండేవి. రోజుకు లక్షల మంది భక్తులు వచ్చినా ప్రసాదం ఏమాత్రం తక్కువ కాదని, సరిపడా తయారవుతుందని ఆలయ పూజారులు చెప్పేవారు. ఈ మాటలను కలెక్టర్ నమ్మలేదు. ఇది అసంబద్ధం, ఎంతమంది వస్తారో తెలియకుండా అంత పెద్ద మొత్తంలో అన్నం వృధా చేయడం సరికాదు. రేపట్నుండి సగం ప్రసాదం మాత్రమే తయారుచెయ్యాలి అని కఠినంగా ఆజ్ఞాపించాడు. పూజారులు ఆయన మాటను పాటించక తప్పలేదు. మహాప్రసాదం మహిమ. మరుసటి రోజు ఆలయంలోకి ప్రసాదాన్ని పంచిపెట్టడం మొదలుపెట్టారు. ముందుగా వచ్చిన కొద్దిమందికి మాత్రమే ప్రసాదం దొరికింది. ఆ రోజు ఊహించని విధంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కాని ప్రసాదం మొత్తం అయిపోయింది. చాలామంది భక్తులు ఆకలితో ఉండిపోయారు. ఇది చూసిన కలెక్టర్ తన నిర్ణయం సరియైందేనని సంతోషించాడు. కాని ఆశ్చర్యంగా ఆ తర్వాత కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. చూస్తుండగానే ఆలయం మొత్తం జనంతో నిండిపోయింది. భక్తుల ఆకలి, నిరాశ చూసి కలెక్టర్ ఆందోళన చెందాడు. తాను చేసిన పొరపాటు వల్ల స్వామివారి భక్తులు ఆకలితో ఉన్నారని అర్థమయింది. అదే సమయంలో ఆలయంలోని పాకశాలలో ఉన్న ఒక మూల నుండి వేడిగా ఉన్న అన్నం వాటంతకావే వడ్డించబడుతున్నట్లు పూజారులు గమనించారు. ఆ ప్రసాదం నుండి దివ్యమైన సువాసన వస్తోంది. ఆ తర్వాత భక్తులు ఎంతమంది వచ్చినా ప్రసాదం ఏమాత్రం తగ్గలేదు. అందరికీ సరిపడా ప్రసాదం లభించింది. ఈ అద్భుతాన్ని చూసిన కలెక్టర్ నిశ్చేష్టుడయ్యాడు. అతని అహంకారం, హేతువాదం మంచులా కరిగిపోయాయి. జగన్నాథుని మహిమ తన మానవ ఆలోచనలకు అతీతమైనదని గ్రహించాడు. సత్యం గ్రహించిన కలెక్టర్ వెంటనే పూజారుల వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. జగన్నాథస్వామి లీలను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు, మానవ అంచనాలకు, లెక్కలకు అతీతమైనది ఆయన శక్తి అని అంగీకరించాడు. ఆనాటినుండి ఆ కలెక్టర్ పూరీ జగన్నాథస్వామికి గొప్ప భక్తుడిగా మారి ఆలయ కార్యక్రమాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఈ కథ భక్తికి, విశ్వాసానికి ముందు మానవ అహంకారం మరియు హేతువు నిలబడలేవని నిరూపిస్తుంది. జగన్నాథస్వామి లీలలు అంతులేనివి, అపారమైనవి అని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.